హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్ర అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్పై ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి జస్ట్ మీరు 49 రూపీస్ తోటే దీని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 99 రూపీస్ అయితే ఉంది. ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా సో మిగతా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించి అండ్ అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్. సో దీంట్లో మీకు 250 టెస్ట్లు అయితే ఉంటాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ 50% ఆఫర్ అయితే ఉంది. సో ఈ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో దాంతోపాటు మీకు మంత్ వైజ్గా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంటాయి. 20 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2వ వారంలో టీఆర్టీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ నియామకాలకు గాను సెప్టెంబర్ 2వ వారంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కానుంది. సో ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 5089 సాధారణ ఉపాధ్యాయ పోస్టులు, మరో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఇటీవల జీవోను జారీ చేసినట్టు సంగతి తెలిసిందే. సో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరగనుంది. ఆ పరీక్ష కంటే ముందే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే టెట్ ఫలితాలు సెప్టెంబర్ 27న వెలువడనున్నాయి. సో అందులో ఉత్తీర్ణులైనటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు నిర్దేశించున్నట్లు ఇక్కడ మనకు టీఆర్టీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే కొలువులు పెరిగేనా అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయ పదోన్నతుల తర్వాత సో కొత్తగా టీచర్ నియామకాల సంఖ్య పెరగవచ్చని చెప్పేసి విద్యాశాఖ చెబుతున్నా ఈసారికి మాత్రం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలతో కలిపి 6612 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు టీఆర్టీకి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి ఇక్కడ విషయం అయితే ఏంటంటే సెప్టెంబర్ 2వ వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 3 నుంచి ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నేడో రేపో షెడ్యూల్ జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం మనకు ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. గత మార్చిలో దరఖాస్తు సమర్పించిన వారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయని వారు బదిలీ కోసం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. సో బదిలీలు పదోన్నతుల ప్రక్రియ అక్టోబర్ 3 నాటికి ముగుస్తుంది. అంటే ఖచ్చితంగా నెల రోజుల పాటు దీన్ని పూర్తి చేయనట్లు ఒక అప్డేట్ అయితే మనకు బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 13,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అసెంబ్లీలో చెప్పినటువంటి ఖాళీలు ప్రస్తుతం చేపడుతున్నటువంటి ప్రమోషన్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలన్నీ కలిపి 13,000 టీచర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను డిఎస్సిలో కలపాలని కోరారు. 5,089 టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేస్తే 33 జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు వస్తాయని 13,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయడం ద్వారా 7 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం చేసిన వారు అవుతారని చెప్పేసి ఇక్కడ కోరినట్లు ఒక అప్డేట్ మనం ఇది టీఆర్టీకి సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎస్బీఐ నుంచి మనకు ఒక అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 6,000+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు స్టేట్ వైడ్గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 390 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే సో 125 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది మీ యొక్క సొంత లాంగ్వేజ్ తెలుగులోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఆయా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో వివిధ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు ఆదిలాబాద్కు సంబంధించి 3 వేకెన్సీస్, భద్రాద్రి కొత్తగూడెం 6, జగిత్యాల 2, జనగాం 3. సో ఈ విధంగా మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ కనుక చూసినట్లయితే 20 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా SC, ST, OBC వాళ్ళకు
ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎనీ డిగ్రీ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు 1 year పాటు ఒక ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. దానిలో మీకు ఆ ట్రైనింగ్లో 15,000 రూపీస్ అనేది స్టైఫండ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే సో దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఉండేటువంటి మార్క్స్ మనకి చూసినట్లయితే 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా సేమ్ 25 ఉంది. అదేవిధంగా క్వాంట్ కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 60 minutes 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో దీని ద్వారా సెలెక్ట్ చేసి సో 1 year పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం నేను ఈ పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. సో వీటికి 300 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. నేను పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ కండి. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త కేజీబీవీలో టీచర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 3 రోజుల్లో పూర్తి చేయాలని అధికారుల ఆదేశం, ఒక్కో స్కూల్కు 50 అడ్మిషన్లు చేయాలని సూచన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తగా మంజూరు చేసినటువంటి 20 కేజీబీవీలో టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఆయా కేజీబీవీలో 6-7 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు కూడా చేపట్టనుంది. సో గురువారం డీఈఓలతో సమగ్ర శిక్ష ఏఎస్పీడి రమేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో సోమవారం లోపు ఆయా కేజీబీబీలో టీచర్ల రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఇటీవల 3 రోజుల్లోనే రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి అధికారులు తాజాగా మళ్ళీ అదే విధానాన్ని ఎంచుకున్నారు. సో ఇటీవల నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్లో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులతో ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మనకు కొత్తగా ఏర్పడినటువంటి కేజీబీవీలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. దానిలో టీచర్ రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. సో ఎట్లా ఉంటుంది అనే ప్రాసెస్, సో దానికి సంబంధించి ఏమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తే నేను మన యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ కండి. నెక్స్ట్ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఈరోజు మనకు చంద్రయాన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఈ పాయింట్స్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటుగా మనకు ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ యుగం నాటి దానిపైన మనకు ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించిన సర్వేని అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేయకున్నట్లయితే దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీ మార్క్స్ని అయితే ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి నేను వితిన్ 1 or 2 డేస్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా లింక్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినా కూడా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. 100% అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో రైల్వే బోర్డుకు ప్రప్రథమంగా మహిళా సారథ్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చైర్పర్సన్గా సో జయవర్మ సిన్హా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రైల్వే మంత్రిత్వ శాఖలో అత్యంత కీలకమైనటువంటి రైల్వే బోర్డు చైర్పర్సన్గా ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా మనకు జయవర్మ సిన్హా నియమితులు కావడం జరిగింది. సో ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్కి చెందినటువంటి ఈమె ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం బోర్డు సభ్యురాలుగా ఆపరేషన్స్ అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం చైర్మన్ ఏకే లహోటి పదవీకాలం గురువారంతో పూర్తి కావడంతో ఆ స్థానంలో ఆమె శుక్రవారం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రైల్వే బోర్డు చైర్మన్ చేసిన అటువంటి వాళ్ళంతా పురుషులే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1951 నుంచి మనుగడలోకి వచ్చినటువంటి రైల్వే బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి తొలి మహిళగా మనకు ఈ జయవర్మ సిన్హా అయితే రికార్డు సృష్టించబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ పదవి చేపట్టినటువంటి 45 మంది పురుషులే అన్నమాట. సో ఈ మొట్టమొదటిసారిగా ఒక మహిళ సో ఆ పదవిని అయితే చేపట్టబోతుంది. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమె విద్యార్థిగా ఆమె యొక్క ఎడ్యుకేషన్ అయితే చేయడం జరిగింది. 1988లో రైల్వేలో అయితే చేరినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి మనకు నేరుగా అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నేమ్ గుర్తుంచుకోండి. ఈ సంస్థకి ఈమె మొట్టమొదటిసారిగా చైర్పర్సన్గా చేయబోతుంది అనేది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూపీఐ లావాదేవీలో సరికొత్త రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆగస్టులో 1000 కోట్లు దాటినటువంటి ట్రాన్సాక్షన్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ద్వారా లావాదేవీలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సో ఆగస్టులో యూపీఐ లావాదేవీలు తొలిసారిగా 1000 కోట్లు మైలురాయిని దాటాయని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురువారం వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, ఏ మంత్లో ఇది రీచ్ అయింది లేకుంటే ఎంత రీచ్ అయిందని చెప్పేసి అంటాడు. సో 1000 కోట్లు ఆగస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే తెలంగాణ
సిఐఓకు వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మాస్కోలో అందించిన బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం. సో మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పనిచేసా శాంతా తౌతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా శాంతా తౌతం ప్రతిష్టాత్మక అవార్డును అయితే అందుకున్నారు. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఎవరు అందుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఆగస్టు 27 నుంచి 29 వరకు మాస్కోలో జరిగినటువంటి మొదటి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో ఆ ఫోరం సంబంధించి ఈ వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డుతో శాంతి తౌతంను సత్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఫోరంలో దాదాపుగా 30కి పైగా దేశాలు అయితే పాల్గొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోవాల్సిందంటే ఇవి మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కనుక సో మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేమ్ గుర్తుంచుకోండి, ఆ అవార్డు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు వయాకామ్ 18కు ప్రసార హక్కులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏదైతే మనకు బీసీసీఐ ఉందో సో మీడియా ప్రసార హక్కులను వ్యాపార దిగ్గజమైనటువంటి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందినటువంటి మనకు వయాకామ్ 18 అనేటువంటి ఈ మీడియాకి అయితే ప్రసార హక్కులు అయితే రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఆ సంస్థ అయితే దక్కించుకుంది. స్వదేశంలో మనకు 2022 నుంచి 28 అంటే 5 సంవత్సరాల వరకు జరిగేటువంటి అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు సొంతం చేసుకుంది అనమాట. సో సెప్టెంబర్ 23 నుంచి మార్చి 28 వరకు 5 ఏళ్ల పాటు ఇండియాలో జరిగేటువంటి అన్ని మ్యాచ్ల యొక్క టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులు కూడా ఈ సంస్థ అయితే దక్కించుకుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఈ సంస్థ పేరు ఇది ఎవరిది, ఇది ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి సంస్థ. సో అట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎల్ఐసికి 67వ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో 67వ బర్త్డే జరుపుకుంటున్నామని చెప్పేసి ఎల్ఐసి అయితే ప్రకటించింది. సో ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించి 20 ఏళ్ళైనా కూడా లీడర్షిప్ పొజిషన్ను కొనసాగించగలుగుతూ ఉండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ మనకి ఎల్ఐసి అయితే ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎల్ఐసి ఎన్ని సంవత్సరాలు అంటే స్థాపించి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 67 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎల్ఐసిని ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సో బీడీఎల్ డైరెక్టర్గా రాజారాం బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్ లిమిటెడ్, దీన్ని మనం బీడీఎల్ అంటాం. సో దానికి డైరెక్టర్గా మనకు ఇక్కడ పివి రాజారాం గురువారం బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. సో రాజారాం పృథ్వీ ఆకాశ మధ్యశ్రేణి క్షిపణుల తయారీలో వివిధ హోదాల్లో 34 ఏళ్ల అనుభవం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల మనకు బీడీఎల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి డైరెక్టర్ అంటాడు. సో రాజారాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నీరజ్కు 2వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. సో ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్లో విజేతగా నిలిచినటువంటి ఈ కుర్రాడు సో జూరిచ్ డైమండ్ లీగ్లో ఆ జోరును ప్రదర్శించి 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గుర్తుంచుకోండి, ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కనుక ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు భారత జావలిన్ ఇటీవల మనకి ఎక్కడంటే సో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్లో కూడా ఇతను స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. సో ఇది ఎక్కడ జరిగింది అనేది కింద కామెంట్ చేయండి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఎక్కడ జరిగింది, మనం ఆల్రెడీ చూసాం కదా, ఆ వేదిక ఎక్కడ అనేది కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చినటువంటి ఏంటంటే ఇక్కడ మనకు జూరిచ్ డైమండ్ లీగ్లో ద్వితీయ స్థానం అయితే రావడం జరిగింది అనమాట. సో ఇటువంటి మనకు ఒక స్టేట్మెంట్ బేస్లో ఇవన్నీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఇక్కడ మనకు గుంటూరులో వాహనాల స్క్రాపింగ్ యూనిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటిది. సో కాలం చెల్లినవి అప్పగిస్తే కొత్త వాటి కొనుగోలులో రాయితీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్, ఇది మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ యూనిట్ను గుంటూరు సమీపంలో ఉన్నటువంటి బుడంపాడు వద్ద ఏర్పాటు చేశారు. సో కాలం చెల్లినటువంటి వాహనాలను ఇక్కడ అప్పగిస్తే కొత్త వాహనాల కొనుగోలులో ప్రభుత్వం నుంచి రాయితీ పొందవచ్చు. సో బుడంపాడులోని హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వాహనాల స్క్రాపింగ్ యూనిట్ను మనకు గుంటూరు రీజనల్ సంయుక్త రవాణా శాఖ కమిషనర్ అయినటువంటి కృష్ణవేణి, అదేవిధంగా దానికి అక్కడ ఉన్నటువంటి షేక్ కరీం అనేటువంటి వ్యక్తులు బుధవారం దీన్ని అయితే పరిశీలించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇది మనకు దక్షిణ భారతదేశంలోనే మొదటిది కనుక డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుంటూరులో ఏర్పాటు చేశారు. సో ఆ ప్లేస్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. కరెంట్ అఫేర్ చూసినట్లయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో జహిదా బేగంకు చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగడం జరిగింది. సో నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెం వాస్తవ్యురాలుగా డాక్టర్ షేక్ జహిదా బేగానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సో తమిళనాడులోని ఈఎస్ఎన్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డు కోసం 1,100 పేజీలతో కూడినటువంటి అతిపెద్ద గ్రంథాన్ని రూపొందించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం అధ్యాపకురాలుగా, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ షేక్ జహిదా బేగం ఈ గ్రంథానికి ఎడిటర్గా ఉంటూ సో షీ ఫర్ హెల్
సెల్ఫ్ అనేటువంటి పేరుతో 200 ఆర్టికల్స్ అయితే రాశారు. సో అందుకు గాను జహితా బేగానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక పేరు గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. ప్రజెంట్ మన యాప్లో అయితే సో ఆఫర్ అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి జస్ట్ మీకు 49 రూపీస్తోనే టెస్ట్ సిరీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ 2 టెస్ట్ సిరీస్లకు సంబంధించి అయితే ఈరోజు ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది. సో దాన్ని అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.